హలో ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో చూస్తున్నారా? కొంతమంది అయితే ఫుల్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మోడీ డర్గయ్య, మోడీ ఇస్ స్కేర్డ్, మోడీ భయపడ్డాడు అని. అది చూసి నేను నవ్వుకున్నాను చూడు. సీరియస్లీ యార్, హైనాలు గుంపుగా వచ్చి అరుస్తున్నాయని లయన్ భయపడిపోతుందా? కమాన్ యార్, లయన్ ఎప్పుడు లయన్ లాగే థింక్ చేస్తుంది, హైనా ఎప్పుడు హైనా లానే థింక్ చేస్తుంది. అదే డిఫరెన్స్. ఎవ్రీ సైలెన్స్ హ్యాస్ అ రీజన్, ఎవ్రీ స్టెప్ హ్యాస్ అ టైమింగ్. మనకు కనిపించేది ట్రైలర్ మాత్రమే, ఫుల్ మూవీ ఇంకా మిగిలే ఉంది. అభి పిక్చర్ బాకీ హే. అందుకే నేను ఇంత త్వరగా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళని చూసి బాధపడను, కన్క్లూజన్స్ కూడా రాను. ఎందుకంటే నాకు మోడీజీ పరిపాలన అంటే అంత నమ్మకం. లెట్స్ వెయిట్, గేమ్ కంప్లీట్ అవ్వాలి కదా, అప్పుడు కదా విన్నర్ ఎవరో తెలుస్తుంది. విన్నర్ ఎప్పుడు మెజారిటీ ఆఫ్ ప్రజలు పాజిటివ్ గా థింక్ చేసి ఈ భారతదేశం బాగుండాలి అనుకున్న వాళ్ళే విన్ అవుతారు. ఆయన పాలిటిక్స్ లో కూడా పేషెన్స్ అనేది ఒక చాలా పెద్ద స్ట్రాటజీ, సైలెన్స్ కూడా ఇంకో పెద్ద స్ట్రాటజీ, వెయిట్ చేయడం కూడా ఇంకొక పెద్ద స్ట్రాటజీ. ఇవన్నీ అర్థమైతే హాఫ్ పాలిటిక్స్ అర్థమైనట్లే అనమాట. ఎనీవేస్, ఇది నా ఒపీనియన్. మోడీ అనేవాడు సింహం లాంటివాడు. ఆయన ఒక 4 అడుగులు వెనక్కి వేస్తే హైనాలను చూసి భయపడిపోయినట్లు కాదు. హైనాల యొక్క కుట్ర ఏంటి, ఆ హైనాలు గుంపులుగా వచ్చి అక్కడ ఉన్న మిగిలిన జంతువులు, చిన్న అమాయకపు ప్రాణులను ఏం చేస్తాయో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. అండ్ మనసున్నటువంటి సింహం కాబట్టి చిన్న చిన్న అమాయకులైనటువంటి ప్రాణాలని మోదీ ఏమీ చెయ్యడు, ఏమీ అనడు. కానీ ఉగ్రవాద తీవ్రవాద మనస్తత్వాలతో ఖలిస్తానీ, పాకిస్తానీ, అమెరికా, చైనా డీప్ స్టేట్ నక్కల్ని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు. ఎందుకంటే షేర్ రాబాయ్, అక్కడ మోడీ షేర్, సింహం. కాబట్టి మీకు ఆయనంటే ద్వేషం. రాక్షసులకు ఎప్పుడు కూడా మనుషులతో పడదు. మనుషులందరూ చాలా చీప్గా కనిపిస్తూ ఉంటారు. రప్చర్ చేసి, రగడ చేసి, నాశనం చేసి, వావ్ మేమే గెలిచామనుకుంటారు. మేము జస్ట్ చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం. రైట్ టైం వచ్చినప్పుడు మేమేమీ చేయలేకపోతే మీరందరూ ద్వేషించే రామా అంటాము. అప్పుడు ఇస్తాడు రాముడు హనుమంతుడంత బలాన్ని మాకు. అప్పుడు రాక్షసులు